ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీ చేతులతో నన్ను చంపేరా. నీ చేతుల్లో ప్రాణం పోవడం కన్నా నాకు ఇంకేం కావాలరా. చంపేరా, చంపేయ్, చంపేయ్. మరణానికి మించిన శిక్ష ఉండదు. నా మాటలతో నిన్ను మానసికంగా చంపేశాన్రా. అందుకే నీ చేతులతో నా ప్రాణం తీసేయమంటున్నాన్రా, తీసేయమంటున్నాను. నీకు దూరమైన ఈ బ్రతుకు నాకొద్దురా. నీతో మాట్లాడలేని ఈ జీవితం నాకొద్దు. నీకు దూరంగా ఉండటం కన్నా చచ్చిపోవడమే నాకు ఇష్టం రా. చచ్చిపోవడమే ఇష్టం. నువ్వు నా ప్రాణం రా. నా చేతులతో నీ ప్రాణాలు తీస్తానట్రా. నీకు దూరమై నాలో నేను ఎంతగానో కుమిలిపోయాను. నా ప్రాణ స్నేహితుడు నన్ను ఎందుకింతలా అపార్థం చేసుకున్నాడోనని అనుక్షణం తల్లడిల్లిపోయాడ్రా. రే మనో, నేను నీకోసమే బతుకుతున్న మనిషినిరా. నువ్వు నీ కుటుంబం అంతా బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవాడినరా. అసలు కలలో కూడా నీకు కీడు జరగాలన్న ఊహ కూడా నాకు రాదురా. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. పెద్దయ్య, కృష్ణ అర్జునులు ఇద్దరు కలిసిపోయారంటే మన ఇంట్లో ప్రతిరోజు పండగే. ఎన్నేళ్లయింది మీ ఇంటికొచ్చి? ఈ మధ్య చాలా విషయాలు జరిగాయని విన్నాను. ఎప్పటికప్పుడు నిన్ను కలుద్దామని అనుకుంటున్నాను. కానీ ఎవరి బిజినెస్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇన్నాళ్ళకి సమయం దొరికింది. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు కదా, సంతోషం. అవును, మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి రావటానికి ఇష్టపడట్లేదు. కొన్నాళ్ల తర్వాత నేను వెళ్ళిపోతాను. అదృష్టవంతురాలివే. అంటే నువ్వు దురదృష్టవంతురాలివనే కదా? నాకంతా తెలిసే. నీ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలుసు. భాను అంటే నీకు పడదని కూడా నాకు తెలుసు. ఏ నీలిమా, ఎక్కడికెళ్ళావు? కూర్చో. చిన్న పనుంటే బయటికి వెళ్ళానండి. తను నా ఫ్రెండ్ నర్మదా అని చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. ఓ, నమస్తే అండి. నమస్తే. నర్మదా, తను నీలిమా అని కార్తీక్ ఫ్రెండ్. ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూసినా కూడా తన గురించి నాకు తెలుసు. నువ్వు కార్తీక్కి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నావు కదా? ఎప్పుడు మీరు ఈ ఇంటికి రాలేదు? మీకు ఈ అన్ని విషయాలు ఎలా తెలుసు? పెద్దవాళ్ల విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా ఊరంతా బాగానే తెలుస్తాయి. అవును ఊర్మిళ, నీ కొడుకేమో బాను నొదిలి రాను అని అక్కడే ఉంటున్నాడు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంట్లోనే పెట్టావు. ఇక వీళ్ళ పెళ్లి నువ్వు ఎలా చేయగలవు? ఈ మాత్రం నువ్వు ఆలోచించలేకపోయావా? పెళ్లిళ్ళు మనం అనుకుంటే జరగవు. అదే ఆలోచిస్తున్నాను నర్మదా. నీలిమకి కార్తీక్కి పెళ్లి జరిగితే నా కొడుకు ఆనందంగా ఉంటాడు అనుకున్నాను. ప్రపంచంలో వాడి సంతోషానికి మించి నాకింకేం కావాలి? కాని వాడు మాత్రం భానువే తన జీవితం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. భానుతో జీవితం ఆనందంగా ఉండదని వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వాళ్ళెప్పుడు వాడి ప్రేమని లోకువుగా తీసుకొని వాణ్ణి బాధ పెడుతున్నారు. ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది గనక వచ్చిందంటే నా కొడుకు నా ఇంటికొచ్చేస్తాడు, నేను చెప్పినట్టే వింటాడు. నీలిమ మెళ్ళో తాళి కడతాడు. అప్పుడు వాడు సంతోషంగా ఉంటాడు. అప్పుడు మేమందరం ఆనందంగా ఉంటాం. ఇప్పుడు నేనెదురు చూసేది ఆ అవకాశం కోసమే. ఆంటీ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీరు మంచి మనసుతో ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నది సాధిస్తారు. అది అనుకున్నంత సులువు కాదు. భార్య కోసం తల్లిదండ్రులను వదిలేసే పిల్లలున్నారు కానీ తల్లిదండ్రుల కోసం భార్యనెవరు వదులుకోరు. అది గుర్తుపెట్టుకో. వదులుకునేలా చేస్తాను.
తొందరలోనే భానుకథని కంచికి పంపిస్తాను. కార్తీక్ని ఈ ఇంటికి రప్పిస్తాను. అప్పుడు మా జంటని చూసి భాను కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. మన నెట్వర్క్ అంతా హ్యాక్ అయింది సార్. నైట్ అందరూ వెళ్ళిపోయాక వరుణ్ గారు వచ్చారు సార్. ఇంకా మీ కోపం తీరకపోతే మీ చెప్పుతో నన్ను కొట్టండి, అంతేకాని కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. పార్దు, ఆకలేస్తుంది, రా భోంచేద్దాం. ఏంటి పార్దు ఆలోచిస్తున్నావు? వరుణ్ చేసిన దాని గురించా? మనం ఎవరికీ అన్యాయం చేయలేదు పార్దు. వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఇక పోయిన డబ్బు గురించి అయితే దాన్ని మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవచ్చు. పద భోంచేద్దాం. ఒక్క నిమిషం చాంద్రి, వరుణ్ పోలీస్ స్టేషన్లో అన్న మాటలు విన్నావా? ఫ్రెండ్షిప్ అని, రిలేషన్ అని మాట్లాడాడు. వాడు అలా అనుకోవడానికి కారణం ఏమిటి? నువ్వు కానీ నేను కానీ ఏమైనా ఛాన్స్ ఇచ్చావేమో అని ఆలోచిస్తున్నాను. వాడొక రోగ్ పార్దు. అలా కాక ఇంకెలా మాట్లాడతాడు? దొరకననుకొని తప్పు చేశాడు, దొరికిపోయాడు కదా, తప్పించుకునేందుకు అలా మాట్లాడాడు. మన మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలని అవకాశంగా తీసుకోవాలని చూశాడు. అలాంటి వాడితో స్నేహం ఏంటి? అందుకే వాడిని ఉద్యోగంలోంచి తీసేయమని చెప్పాను. కానీ వాడు ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు. పోనీలే చంద్రి, వాడికి మనం ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్నాడు. అనవసరంగా వాడికి 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చాను. 1 మంత్ శాలరీ ఇచ్చి వెంటనే పంపించేస్తుంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. ఏంటో తెలివిగా ప్లాన్ చేశాను, కానీ దొరికిపోయాను. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని వదలకూడదు. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. మనో పెళ్లి కూతురు ఎక్కడని అడిగావుగా, అదిగో. అదేంటమ్మా కరెంటు కొట్టిన షాక్ లాగా అలా ఉండిపోయినారు? వీళ్ళిద్దరిని ఇలా చూసేసరికి మతిపోయినట్టుంది. ఇది కళ నిజమా అని ఆలోచిస్తుంది. ఇది కళ కాదా? గిల్లి చూసుకో వైశాలి, కలో నిజమో నీకే తెలుస్తుంది. అంటే మీరిద్దరూ కలిసిపోయామమ్మా. మేమిద్దరం ఎప్పట్లా కలిసిపోయాం. ఈ రోజు నా కోడలు పుణ్యమా అంటూ మళ్ళీ మేమిద్దరం ఒక్కటయ్యామమ్మా. పరిస్థితులు విడదీశాయి, కానీ లేకపోతే మీరిద్దరు విడిపోవడం ఎప్పటికీ జరగదు మావయ్య. దూరంగా ఉన్నప్పుడు దగ్గర అవ్వాలని ఆలోచించారు, అంతేకాని వదిలేసుకోవాలని అనుకోలేదు. అదే మీ స్నేహానికి ఉన్న బలం. స్నేహితులే కాదు, ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గర అవ్వాలనే చూస్తారు. అది అర్థం చేసుకుంటే మంచిది. అవును బాను, కార్ కూడా తోసుకుంటూ వచ్చారు కదా, ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి. రామలక్ష్మి, నువ్వు మీ బాస్ అంటున్నావు అన్న విషయం మర్చిపోతున్నావు. ఇది ఆఫీస్ కాదు కదా సార్. కరెక్ట్ గా చెప్పావమ్మా నువ్వు. సరే గాని అమ్మా వైశాలి, నువ్వు వెళ్ళి మా మనోహర్కి మంచి కాఫీ పెట్టేసి పట్రా. ఆవిడెందుకు పెద్దయ్యా, నేను తీసుకొస్తాలే. రే సత్య ఆగరా, తను పెళ్లి కూతుర్రా, అందుకే తను అడిగాను. నువ్వు వెళ్ళి పెట్టమ్మా. భానుకి టాబ్లెట్ ఇవ్వడానికి ఇదే మంచి అవకాశం. కాఫీ ఏంటి పెదనాన్న, అందరికీ జ్యూస్ తీసుకొస్తాను. అవునా? ఏంటి నువ్వే గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మంటేనే అబ్బా నాకు పని చెప్పారని తిట్టుకుంటావు, అలాంటిది ఇంతమందికి జ్యూస్ తీసుకొస్తానంటున్నావు, ఏంటి సంగతి? నేనేం పని చేయను అని నువ్వే నన్ను దెప్పక్కర్లేదు.
నీలాంటి వాళ్లతో మాట పడకూడదు అని నేను తీసుకొస్తాను అని చెప్పాను. ఏంటమ్మా మీరింకా టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూనే ఉన్నారా? ఈ వైశాలి భాను చేత టాబ్లెట్ మింగించిందో లేదో కనుక్కోవాలి. టాబ్లెట్ ఇచ్చిందిగా, భానుతో అది మింగించే వరకు ఇది నన్ను తింటూనే ఉంటుంది. ఇప్పుడు ఫోన్కి సమాధానం చెప్పలేను కానీ తర్వాత చూద్దాం. భాను, నా పని ఇంత తేలిగ్గా అవుతుందనుకోలేదు. వశలమ్మా, ఏదో పడిపోయినట్టుగా ఉందమ్మా. నీ ముఖం ఏది పడలేదు, వెళ్ళు. లేదమ్మా, మీ చేతుల నుంచి ఏదో పడిపోయింది. ఇంతవరకు ఆరెంజ్ జ్యూస్ తీసాను కదా, ఆ తొక్కలు పడుంటాయి. అంతేనా? సరే, ఆ జ్యూస్ గ్లాస్ ఇట్లా ఇవ్వండి, అందరికి ఇచ్చేస్తాను. వీడొకడు సరిగ్గా టైంకి వచ్చి చెడగొట్టాడు. ఈ టాబ్లెట్ ఎక్కడికి పోయిందో నీలింకి తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఏంటి భాను, ఏం వెతుకుతున్నావు? ఇంతవరకు జ్యూస్ తీసాను కదా, తొక్కలు ఎక్కడ పడ్డాయా అని వెతుకుతున్నాను. జ్యూసు వంటగదిలో కదా తీస్తారు, నువ్వు ఇక్కడ తీస్తున్నావేంటి? ఏం లేదు భాను, టేబుల్ ఉంది కదా అని. చూడు వైశాలి, మావయ్య నాన్న మళ్ళీ కలిసిపోయారు. ఆ స్నేహితులిద్దరూ ఒకటయ్యారు, చూసావు కదా? చూశాను కదా, వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది భాను. ఆ మాట మనసులో నుంచి వస్తే బాగుంటుంది, కానీ పెదాల నుంచి వస్తేనే నీకే ప్రమాదం. ఇక్కడ విషయాలు నీలిమాకు తెలిసాయంటే అది నీ వల్లే. అలా తెలిసిందని నాకు తెలిస్తే మాత్రం ఈసారి నిన్ను క్షమించలేను. అదేంటి భాను అలా అంటావు? నేనెందుకు చెప్తాను? డబ్బు కోసం. ఈ ఇంటి విషయాలు తెలుసుకోవడానికి అది నీకు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుకి కకృతి పడి నువ్వు ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్తున్నావు. ఇంతవరకు జరిగిన దాన్ని నేను పట్టించుకోను. మళ్ళీ జరిగితే మాత్రం క్షమించను అని చెప్తున్నాను. ఇప్పటికైనా మంచిగా మారు వైశాలి. అప్పుడు అందరూ నిన్ను అభిమానంగా చూస్తారు, ఆత్మీయులు పెరుగుతారు. అంతేకాని చెడుకు సపోర్ట్ చేస్తే నువ్వే చెడ్డదానిగా మిగులుతావు. జాగ్రత్త. ఏం చేస్తున్నారు నాన్న? పావులు తుడుస్తున్నానమ్మా. ఇన్నాళ్ళు నాకు చెస్ ఆడడానికి సమ ఉజ్జి లేక ఇవన్నీ ఎక్కడో మూల పడిపోయాయి. రేపు నా ప్రాణ స్నేహితుడు వస్తున్నాడుగా, వాడితో చెస్ పట్టు పట్టాలి. అందుకని. అదేం కుదరదు నాన్న, పెళ్లి బట్టలు కొనాలి కదా, షాపింగ్కి మీరు రాకపోతే ఎలాగా? షాపింగ్కి నేనెందుకమ్మా? పెళ్లి పెద్దలు నువ్వు కార్తీకు, పెళ్లి కూతురు వైశాలి, బట్టలు సెలెక్ట్ చేయబోయేదేమో రామలక్ష్మి, మధ్యలో నేనెందుకు? నేను మనో హ్యాపీగా ఆడుకుంటాం, మీరు వెళ్ళరండి. మీరు మాత్రం మావయ్యతో చెస్ ఆడుకుంటూ కూర్చుంటారు, అంతే కదా? అంతేగా. మేము చాలా రోజుల తర్వాత కలిసామమ్మా. నాకు తెలుసు నాన్న, మీరిద్దరూ ఒకటైతే ప్రపంచాన్నే మర్చిపోతారు. మీ ప్రపంచంలో మీరే ఉంటారు, అంతే కదా? అంతే. చూసావా మీనాక్షి, నా బంగారు తల్లి పెళ్లి పెద్ద అయ్యేసరికి ఎంత ఆరిందాలో మాట్లాడుతోందో. సరే తుడుచుకోండి. అలాగే అలాగే. ఏంటి సత్తి, రాత్రిపూట వెల్లుల్లి బయలు ఒలుస్తున్నావు? పొద్దున్నే వంట చేస్తూ దీన్ని ఒలుస్తుంటే పోపు మాడిపోతుంది. పోపులో ఇల్లు లేకపోతే పెద్దయ్యకి కోపం వస్తుంది.
ఇప్పుడే ఒలిచి పెట్టుకుంటే పొద్దున్న వాళ్ళకి టెన్షన్ ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. నీకు ముందు చూపు బానే ఉంది సత్తి. సత్తి ఓ మంచి పనుడు బాబు. ఇలాంటి ముందు చూపు చాలానే ఉంటది. అబ్బో, సినిమా డైలాగులు బానే చెప్తున్నావే. సినిమాలంటే గుర్తొచ్చింది బాబు, ఈ మధ్య సినిమాలు ఏమైనా చూసారా? అసలు మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? నాకు రోకా అంటే ఇష్టం. అంటే అదే సినిమాలు బాబు. రోకా అంటే సినిమా టైటిల్ కాదు సత్తి, రొమాంటిక్ కామెడీ అని అర్థం. అవునా, అవి ఎలా ఉంటాయి? శ్రీవారికి ప్రేమలేఖ సినిమా చూసావా? అది రిలీజ్ అయినప్పుడు నేను పుట్టలేదు బాబు. పోనీ లేటెస్ట్ గా నువ్వే కావాలి సినిమా చూసావా? అప్పుడే ఈ ఇంటికి కొత్తగా వచ్చాను బాబు, అందుకే వెళ్ళలేదు. మరి నీకెలా చెప్పాలి సతీ? రొమాంటిక్ అంటే తెలీదు, కామెడీ అంటే కూడా తెలీదు. అర్థమయ్యేట్టుగా చెప్పండి బాబు. రొమాంటిక్ ఈ మధ్య మీరు అలాంటి సినిమాలేం చూడలేదా? ఎక్కడ బాను, మన పెళ్ళైన కొత్తల్లో జీవితం రొమాంటిక్ కామెడీలా ఉండేది. ఆ తర్వాత నీలిమ పుణ్యమా అంటూ అర్థం కాని సినిమాలా అయింది. మరి ఇప్పుడు హారర్ సినిమాలా తయారైంది. ఒక మంచి దెయ్యం కథ చెప్పమంటావా ఏంటి? వద్దు బాబు, రాత్రిపూట అద్దంలో నన్ను నేను చూసుకుంటూనే దడుచుకుంటాను. ఇక మీరు చెప్పే దెయ్యం కథ వింటే జ్వరం కూడా వచ్చేస్తుంది. ఓ అమ్మో. భాను, నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. హలో, భానుకి టాబ్లెట్ వేసావా? డైరెక్ట్ గా వెళ్ళి వేసుకోమని చెప్పడానికి ఇదేవి జ్వరం టాబ్లెట్ కాదు కదా. ఇదేంటో నువ్వు చెప్పలేదు. అదంతా తర్వాత చెప్తాను, ముందు టాబ్లెట్ వేయి. ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు ఎంత టెన్షన్ పడినా ఇక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను టెన్షన్ పడకుండా వెయ్యాలి. వేసి ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. ఇది నాతో ఆడుకుంటోంది. దీని సంగతి ఇప్పుడు కాదు, నా పని పూర్తయ్యాక అప్పుడు చెప్తాను. అన్నట్టు వచ్చిన పని మర్చిపోయాను. రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి. అలాగే వెళ్దాం. వెళ్దామంటే సరిపోదు, మీరు బాగా బలం పెంచుకోవాలి. అర్థం కాలేదు, ఎందుకు? షాపింగ్కి మనమిద్దరమే కాదు, వైశాలి, రాము కూడా వస్తున్నారు. రాని, ఎంతమంది వస్తే ఉంది, కారే కదా. నేను చెప్తుంది అదే. ఈ రోజులాగే రేపు కూడా కారు ఆగిపోతే ముగ్గురిని కూర్చోబెట్టి కారు తోయాలి కదా. అవసరం లేదు, కారు కండిషన్లోనే ఉంది. ఉదయం ఇలాగే అనుకున్నారు, సాయంత్రానికి పరిస్థితే మారిపోయింది. సతితో కాళ్ళు పట్టించుకున్నారు. బాను, భాను, ఈ జ్యూస్ తాగు. తీసుకో భాను, నీకోసమే కలిపాను. ఏం కలిపావు? నేనేం కలుపుతాను, జ్యూస్ కలిపాను. ఎప్పుడూ లేంది కొత్తగా ఈ సేవలేంటి? నేను మారాలి, మంచి పనులు చెయ్యాలి అని భాను కోరుకుంది కదా, అందుకే ఆ పని భానుతోనే మొదలుపెట్టాను. నువ్వు తీసుకో భాను. నువ్వు మారాలి అనుకున్నాను, అంతేకాని నాకు సేవలు చేయాలి అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. వైశాలమ్మ అరుదుగా పని చేస్తుంటుంది, ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. అవునా? అవును. ఈ జ్యూస్ తాగవలసింది నేను కాదు, మీరు. తాగండి. అయ్యో భాను, అది కార్తీక్ తాగకూడదు. ఏంటి? అంటే నీకోసం కలిపాను కదా, కార్తీక్ కావాలంటే వేరే కలిపి తీసుకొస్తాను. ఇది మాత్రం నువ్వే తాగు. ఏంటి వైశాలి, నీ ప్రేమ కూడా భయపెట్టేలాగే ఉంటుందా? ఇలా అయితే అభిరామ్ చచ్చాడే. బాను, ఈ జ్యూస్ నువ్వే తాగు. అవును,
ఉదయం నుంచి కష్టపడింది నువ్వే కదా, నువ్వే తాగాలి. నేనెక్కడ కష్టపడ్డాను? పాపం ఉదయం నుంచి కారు తోసింది ఆయన కదా. బాను ప్లీజ్, ఆ సంగతి మళ్ళీ గుర్తు చేయకు. పర్వాలేదు, మీరు తాగండి. తాగండి సార్, తాగండి. ఎంతైనా భర్త కదా, సేవలన్నీ మా బానుతో చేయించుకోండి. ఏమైంది రాము? మరి ఒకరోజు కారు తోసినందుకే మీరు అలసిపోతే, ఇన్నాళ్ళు మీకు సేవలు చేసినందుకు మరి తనెంత అలసిపోవాలి? పాపం మీ కాళ్ళు కూడా పట్టింది కదా, ఇంకెంత అలసిపోవాలి? అది మాత్రం మీరు ఆలోచించరు. బాను జ్యూస్ ఇచ్చింది, మీరు తాగేయాలి. తాగండి సార్, తాగండి. బాను, నేను ఈ జ్యూస్ తాగితే అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నారు. నువ్వే తాగు. రాము ఏదో సరదాగా అంది, దాన్ని పట్టించుకుంటారేంటి? వద్దు బాను, నువ్వే తాగు. కాళ్ళు బట్టి నేను అలసిపోయాను. మీరెవరు తాకపోతే నాకివ్వండి, నేను తాగుతాను. సత్తిపండు, ఆ జ్యూస్ తాగావంటే నీకు చింతపండు జ్యూసు బిందెడు కలిపి పడతాను. ఇప్పటికే లైట్ వేస్తే గానీ కనిపించడు, అప్పుడు లైట్ వేసినా ఎవరికి కనిపించకుండా పోతాడు. అమ్మో నాకొద్దు, నువ్వే తాగు బానమ్మా. అయ్యో వైశాలి, ముందు జ్యూస్ నువ్వే తాగు. నాకొద్దు. ఏ, నువ్వు కలిపిన జ్యూసే కదా. నేను ప్రేమగా నీకోసం తెస్తే నువ్వు తాకపోతే నేను బాధపడతాను కదా. బాను, ఇక్కడ అందరి కోరిక ఆ జ్యూస్ నువ్వే తాగాలని. నువ్వే తాగు. ఏంటండి అలా చూస్తున్నారు? సూర్యోదయం అయ్యాక కూడా చందమామ ఎలా కనిపిస్తుందా అని చూస్తున్నాను. ఇక్కడ చందమామ కనిపించట్లేదే. ఇక్కడ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.